ఆవేశం తగ్గించి ఆలోచన పెంచితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడో 2007లో ఎంఎస్ ధోని సారథ్యంలో ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలుచుకొని ప్రపంచానికి తానేంటో చాటి చెప్పింది. 17 సంవత్సరాల్లో ఇండియా 2014లో మాత్రమే ఫైనల్కి చేరడం తప్ప మెరుగైన ప్రదర్శన ఎక్కడా కనిపించడం లేదు. బ్యాటింగ్లో పర్వాలేదు అనిపించినా బౌలింగ్లో మాత్రం మన బౌలింగ్ దళం తేలిపోతున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చే సత్తా ఉన్న బౌలర్లు ప్రతి అగ్రశ్రేణి జట్లకు ఉన్నారు. మన భారత్ బౌలర్స్ గురించి ఆరాధిస్తే నమ్మకంగా ఏ సమయంలోనైనా సరే వికెట్ తీగల సత్తా ఉన్న బౌలర్ ఒక్క బూమరా మాత్రమే కనిపిస్తున్నాడు. ఐపీఎల్లో కూడా బాగా రాణించి 11 మ్యాచ్లు 20 వికెట్లు తీసి రన్స్ను బాగా పొదుపుగా ఇచ్చాడు. కానీ ఇక్కడ ఉన్న సమస్యల్లో బూమ్రాకు జతగా ఎవరు బౌలింగ్ టీంను నడిపించగలరు అనేదే ప్రశ్న. భారత్ రెండవ పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా క్విక్ డెలివరీస్ మరియు అలాగే బౌన్సర్స్తో తన హైట్ను ఉపయోగించుకొని బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టగలడు. కానీ ఫాస్ట్గా వేసి వికెట్లు తీయాలనే ఆవేశంలో రన్స్ను అధికంగా ఇచ్చేస్తున్నాడు. వికెట్లు తీయడం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఐపీఎల్లో పెర్ఫార్మెన్స్ అంత బాగా కనిపించలేదు. మరో పేసర్ హర్షదీప్ సింగ్ కూడా వికెట్లు తీస్తున్నప్పటికీ రన్స్ ఎక్కువగా వదిలేస్తున్నాడు. వచ్చిన అవకాశాలను సరిగా సద్వినియోగం చేసుకోలేక సతమతమవుతున్నాడు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ పర్వాలేదనిపిస్తున్నాడు. బంతిని బాగా టర్న్ చేస్తూ వికెట్లు తీగల సత్తా ఉన్న బౌలర్. కానీ నలైన్ లాగా డిఫరెంట్గా ఆలోచిస్తేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే తన బౌలింగ్ను ప్రత్యర్థులు ఇప్పటికే చదివేస్తున్నారు. చాహల్ కూడా అదే పరిస్థితి. రన్స్ను తక్కువగా ఇస్తూ వికెట్లు తీగల స్కిల్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కీలకమైన బౌలింగ్ ఆల్రౌండర్లో మిగతా అన్ని జట్లు దూకుడుగా ఉంటే జడేజా, అక్షర్ పటేల్ మరియు హార్దిక్ పాండ్యా ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ అంత బాగా కనిపించడం లేదు. ముఖ్యంగా జడేజా బాధ్యత తీసుకుని ఇండియన్ టీం బౌలింగ్ నడిపించవలసిన అవసరం ఉంది. మన బౌలర్స్ ఇలాగే ఉంటే మాత్రం ప్రపంచ కప్ గెలవడం చాలా కష్టం. ఆలోచన మారాలి. ప్రత్యర్థిని బట్టి వ్యూహం మార్చుకుని బ్యాట్స్మెన్ కట్టడి చేయగలిగితేనే టీ20 వరల్డ్ కప్ మీద ఆశలు పెట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్ ఇండియన్ బౌలింగ్ టీం.